హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాలు ఘనంగా సాగుతున్నాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. డప్పు చప్పుళ్ళు, అలాగే విఐపీల రాకలు, అలాగే కిలోమీటర్ల మేర భక్తులు. ఇది ఇక్కడ సింహవాహిని అమ్మవారి ఆలయం కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఉదయం 5 గంటల నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా అదే స్థాయిలో అయితే ఇక్కడ భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. గంటకు కూడా ఆ రద్దీ ఇంకా పెరుగుతూనే వస్తుంది. ఎందుకంటే ఈసారి మాత్రం ఎక్కువ అధిక సంఖ్యలో అయితే వివిఐపీలు అధిక సంఖ్యలో ఈ అమ్మవారికి దగ్గరికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ఇప్పటికే మనం చూసుకున్నాము, మా ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే మంత్రి కొండ సురేఖ కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అలాగే కలెక్టర్ బంగారు బోనాన్ని కూడా సమర్పించారు. సో ఇప్పటికే ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత కూడా అమ్మవారికి బోనం అయితే సమర్పిస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే సినీ నటులు విజయ్ దేవరకొండ కావచ్చు, అట్లాగే ఆనంద్ దేవరకొండ కావచ్చు, అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని అయితే ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. సో ఇటు సాధారణ భక్తుల దర్శనాలు, మరోవైపు విఐపీల దర్శనాలు. సో ఇటు ఈ ఇద్దరి దర్శనాలతో అయితే ఇక్కడ ఆలయ ప్రాంగణం అయితే చాలా రద్దీగా మారింది. చాలా బిజీగా సాగుతుందని చెప్పవచ్చు. ఉదయం నుంచి వెళ్ళి కూడా ఇప్పటి వరకు కూడా అదే స్థాయిలో కిలోమీటర్ల మేర మహిళలు అయితే క్యూ లైన్లలో నిలిచిన అమ్మవార్లకైతే ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అయితే బోనాలను అయితే సమర్పిస్తూ ఉన్నారు. సో ఈసారి ఇట్లానే ఇప్పుడు వస్తున్నట్లుగానే భక్తులు అధిక సంఖ్యలో వస్తారనే ఉద్దేశంతోనే అనేకమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. సో లా అండ్ ఆర్డర్ సిబ్బంది, అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఎప్పటికప్పుడు భక్తులకు ఇబ్బంది లేకుండా అయితే వెంటనే తొందరగా దర్శనం అయిపోయి అట్లాగే ఆ నుంచి వెళ్ళిపోయేలా అయితే ప్రత్యేకంగా వీళ్ళు చూస్తున్నారు. అంటే ఇక్కడ రద్దీ పరిస్థితి నెలకొనకుండా చూస్తున్నారు. అయితే విఐపీలు వచ్చినప్పుడు మాత్రం కాస్త ఇక్కడ ప్రాంగణం అంతా అయితే కాస్త రద్దీగా మారుతుంది. కానీ మిగతా సమయంలో అయితే చాలా వరకు అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలోనే ఇక్కడ అమ్మవారి దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. సో ఇప్పటి వరకు అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాలు అయితే కొనసాగుతున్నాయి అని చెప్పవచ్చు. సో రాత్రి వరకు కూడా ఈ బోనాల సమర్పణ అనేది ఉంది. సో రాత్రి ఏదైతే 8 గంటల ప్రాంతంలో అయితే ప్రపంచ శాంతిని వారు కూడా శాంతించాలనే ఉద్దేశంతో కూడా శాంతి కళ్యాణం కూడా ఎంతో కన్నుల పండుగగా అయితే జరగనుంది. సో మొత్తంగా ఈ రోజు మాత్రం ఎంతో అంగరంగ వైభవంగా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాలు అయితే ఎంతో కన్నుల పండుగగా అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో రాత్రి వేళ కూడా ఇంకా రద్దీ పరిస్థితి అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా విఐపీల రాక కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే చాలా వరకే వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ ప్రముఖులు అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సో మరికొంతమంది కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇది ఇక్కడి తాజా అప్డేట్. ఓటు స్టూడియో.